హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను ఇక్కడ వచ్చేసి కూరగాయలు తెచ్చినాడు మా ఆయన అన్నీ. పచ్చిమిరకాయలు, టమాటా పండ్లు, ఉల్లిగడ్డలు, ఆకుకూరలు, కొత్తిమీర, సిరుకూర అన్నీ తీసుకొచ్చాడు. మెంతాకు అవన్నీ అట్లా తీసి పెట్టుకొని ఇంకా నేను అన్ని కవర్లలో అట్లా ఒలిచి పెట్టుకుంటున్నాను పచ్చిమిరకాయలు అనేది. నేనైతే ఇంక వారానికి ఒకసారి కూరగాయలు తెప్పించుకుంటానండి. ఇక్కడ వచ్చేసి నేను మా నంద్యాలలో పెద్ద మార్కెట్ ఉందండి, గాంధీ చౌక్లో. అక్కడి నుంచి తెప్పించుకుంటాము మేము. వారానికి ఒకసారి తెచ్చుకుంటే ఇంకా నాకు వారం పట్టిన పోతాయి కూరగాయలన్నీ. మాకు ఇళ్ళకాడ వస్తారు, డైలీ వస్తారండి. కానీ నేను ఇళ్ళకాడ తీసుకోను, ఎప్పుడో లేవంటేనే తీసుకుంటా. ఇంటికాడ బొత్తిగా లేకుండానే తీసుకుంటాను. ఇక్కడ బీరకాయలు పొడుగుగా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పట్టవని నేను ఉంచి కవర్లో పెడుతున్నాను. కాకరకాయలు కూడా బాగా చూడండి ఎంత బాగున్నాయి, నాటువి. అసలు బుడ్డిగా చిన్న చిన్న ఉన్నాయి కాకరకాయలు కూడా. నాకైతే మెయిన్ పచ్చిమిరకాయలు, టమాటా పండు, ఉల్లిగడ్డలు ఎక్కువ అయిపోతాయండి. ఇంకా కూరగాయల రేట్లు అంటే నాకు తెలియదండి, ఇంకా మా ఆయన తీసుకొస్తాడు కాబట్టి నాకు అంతకు తెలియదు కూరగాయల రేటు. నేను అడగను. ఆయనకు ఆయనే చెప్తుంటాడు, ఇంత రేటు ఉన్నాయి, ఇవి ఇంత రేటు ఉన్నాయి అని చెప్తుంటాడు. ఉల్లిగడ్డలు ఇంత రేటు ఉన్నాయి, టమాటాలు ఇంత రేటు ఉన్నాయి, కూరగాయలు ఇంత రేటు. ఇంకా మా వారు చెప్తుంటే నేను గిన్నుకుంటే అన్ని కూరగాయలల్లా అన్నీ కట్టి పెట్టుకుంటున్నాను కవర్లు వచ్చేసి. ఎంత రేటు ఉండే మనం కొనకాల్సిందే, తినాల్సిందే, తప్పదు కదండి. ఇంకెప్పుడు డైలీ పప్పు చేసుకొని తినాలంటే తినలేము కదా. అందుకే ఇంక ఇక్కడ కూరగాయలు ఎంత రేటు ఉన్నా తప్పదులేని నేను మాట్లాడుకుంటా మా ఆయనతో ఇక్కడ అన్నీ తీసి పెట్టుకుంటున్నాను కూరగాయలు వచ్చేసి. ఇంకా మనం కూరగాయలు ఉంటే ఇంకా రొట్టె, చపాతి అని చేసుకొని తినొచ్చు కదండి టిఫిన్కు. ఇంకా ఎప్పుడు దోశలు, ఇడ్లీలు ఇవి కాకుండా కానీ నేను ఇంకా రొట్టె చేసుకోవచ్చులే డైలీ అని నేను ఇంకా ఇక్కడ మా ఆయనతో చెప్పుకుంటా ఉన్నాను. ఇంకా రొట్టె కూరగాయ అయితే బాగుంటుందండి, అసలు సూపర్ ఉంటుంది. ఇంకేమండి మా ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అన్నీ మళ్ళీ పచ్చిమిరకాయలు అల్లట్టు తొడిమేలు తీసి పెట్టుకుంటే ఇంక ఎన్నాళ్ళైనా ఉంటాయి పచ్చిమిరకాయలు వచ్చేసి. పచ్చిమిరకాయలు వలుచుకుంటా ఇంకా ఉల్లిగడ్డలు అవి తీసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇంకా కూరగాయలు తీసి పెట్టినాక ఇక్కడ ఇంకా రొట్టె చేస్తున్నాను, జొన్న రొట్టె. ఏమక్క ఎప్పుడు జొన్న రొట్టె చూపిస్తుంటావని అనుకున్నారు. ఒకసారి మా అమ్మ చేసేది చూపించాను, ఒకసారి మా తమ్ముని భార్య చేసేది చూపించాను మీకు. ఇప్పుడు నేను చేసేది చూపించాలి కదండి మీకు రొట్టెలని నేను పెడుతున్నాను. ఈడ వచ్చేసి అన్నీ జొన్న రొట్టె సిరాకు తెచ్చారు కదండి మా ఆయన. అది వలుచుకొని నీట్గా ఆకుకూర ఇట్లా చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు 2 వేసుకొని ఇంకా ఆకుకూరల్లా నీట్గా నీళ్ళలో కడిగి ఇంకా మగ్గబెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మీకు తెలిసిందే కదండి ఇంకా ఆకుకూరని నేనేం పెద్దగా చూపించలేదు. అది బాగా ఆకుకూరల్లో కలబెట్టి మూత పెట్టేసాను, మగ్గుతుంది ఒక దిక్కు వచ్చేసి ఇంకా రొట్టెలు వేసుకుంటున్నాను. రొట్టె పిండి బాగా మెత్త వేసుకొని చూడండి కొట్టిన రొట్టె చేసినాను. నేను వేసుకునే విధానం చూడండి. నేను ఎప్పుడు అంతే చెక్క పేకి ఎత్తుకొని ఇంకా అది పేకి ఒక చేత చెక్క పట్టుకుంటే ఒక చేత రొట్టె చేతి మీద వేసుకుంటాను. మా వాళ్ళ ఏంది అట్ట చేస్తావు నువ్వు రొట్టె అంటే, నాకు అట్నే అలవాటు అయిందండి. అంటే నేను అట్నే చేస్తాను రొట్టె. ఇంకా చెక్క చిన్న ఉంది కాబట్టి ఒక చేత చెక్క నేను పెట్టుకొని ఒక చేత రొట్టె వేసుకుంటున్నాను. ఇంకా రొట్టె ఇంకొంచెంసేపు ఒక 5 నిమిషాలు కాలినాక ఇంకా ఇక్కడ నేను ఒక బట్ట తీసుకొని బట్టతో నీళ్ళు తడి అంత చేసుకొని ఇక్కడ పైన ఒట్టి పిండి ఉంటుంది కదండి, అది ఎల్లంగా తడుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ తడిపినాక ఒక 5 నిమిషాలు నా తిప్పేయాలని ఇక్కడ మళ్ళీ ఆకుకూర మళ్ళీ అడగంటుకుంటుందేమని మళ్ళీ ఇక్కడ కలివేస్తున్నాను. ఒక దిక్కు ఆకుకూర వేసిన ఒక దిక్కు రొట్టెలు వేసిన అండి. రొట్టె ఆకుకూర సూపర్ ఉంటుందండి. నేను అస్సలు సూపర్ ఉంటుంది, నాకు భలే ఇష్టము. రొట్టెలేకి ఏ కూరగాయలైనా బాగుంటాయండి.
చూడండి రొట్టె కాలింది, ఇంకా తిప్పేద్దాంలే అని ఇంకా అక్కడ ఆకుకూర మగ్గి పెట్టినాను, మూత పెట్టేసాను. రొట్టె నేను చేసే చూపిలని నేను ఇంకా పెట్టినాను. రొట్టె డైలీ రొట్టెలే పెడుతున్నాం అనుకోకండి మీరు. ఇంకా రొట్టె కాలిందండి, ఇంకా 4 దిక్కులు కాల్చుకుంటున్నాను. రొట్టె పిండి అయితే అయినా జున్ను ఆయన అయితే నూక పడినాయండి. అసలు యాసిడ్కి వచ్చింది రొట్టె చేస్తాడు. రొట్టె బాగా సాగుతుంది కానీ కొడుతుంటే కొంచెం నూక పట్టినాడు రొట్టె పిండి. చూడండి ఇంక నేను ఇక్కడ వచ్చి మా ఆయన ఇంకా తమ్మినీళ్ళకి ఫోటో కొడుతూ ఉండంటే ఇంకా కొట్టినాడు, ఫోటో తీసినాడు ఇక్కడ వచ్చేసి. ఇంకా అంతే అండి, జొన్న రొట్టె ఆకుకూర సూపర్ కాంబినేషన్ అండి, సూపర్ ఉన్నాయి టేస్ట్. నేను తినేది అదల్లా చూపించలేదు, వీడియో వచ్చేసి పెట్టలేదు ఇక్కడ వచ్చేసి. అలాగే అంతే అండి, మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.